తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాజమండ్రిలో కొనసాగుతున్నాయి డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. టీవీ9 వరుస కథనాలతో రాజమండ్రి దేవి చౌక్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. మెడికల్ షాపుల్లో మందులు బిల్లుల్ని పరిశీలిస్తున్నారు. ఏదైనా సరే ఇట్లాంటి మందుల విషయంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మెడిసిన్స్ అమ్మాలంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు అమ్మడం నేరం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా, అబార్షన్ టాబ్లెట్స్ కొనొద్దు. బిల్లు లేకుండా కొనే వాళ్ళే ఇలా సీక్రెట్గా టాబ్లెట్స్ అమ్ముతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. రాజమండ్రిలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలకు సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్య, టీవీ9 వరుస కథనాలకు సంబంధించి మెడిసిన్ విషయంలో ఏదైతే వయాగ్రా కానివచ్చు, లేదంటే మహిళలకు సంబంధించినటువంటి గర్భ నిరోధానికి సంబంధించిన టాబ్లెట్లు కానివచ్చు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదనే రూల్ ఉంది. అయితే చాలా చోట్ల రాజమండ్రి, కాకినాడలో కూడా చాలా చోట్ల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా టాబ్లెట్లు ఎంజీలకు మించి ఇవ్వడం వల్ల చాలా గుండె సమస్య వ్యాధులు వస్తున్నాయి. దానికి సంబంధించి టీవీ9 వరుస కథనాలకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా ఈ వయాగ్రాకి సంబంధించినటువంటి వివిధ రకాల కంపెనీలకు సంబంధించి 50 mg, 100 mg, 150 mgకి సంబంధించిన మోతాదుకి మించి వేసుకుంటే చాలా ప్రమాదాలు అవుతాయనేది చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగా ఏదైతే ఈ మెడికల్కి సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు, మెడికల్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు వరుసగా కథనాలు చూశారు, ఏంటండి డైరెక్ట్ టాబ్లెట్ అడిగితే ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయా? యాక్చువల్గా ఈ ఏవైతే మెడిసిన్ ఇప్పుడు తెలిపారో ఆ మందులకు సంబంధించి సిల్డెనఫిల్ సిట్రేట్ కానీ, లేకపోతే అబార్ట్ పేషెంట్ అంటే గర్భ నిరోధక మందులు కానీ అవి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి. ప్రజలు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొనే వచ్చినప్పుడు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి వీల్లేదు. మనం గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ని బట్టి మనం వాళ్ళని కోర్టులో సూ చేయొచ్చు, లేదంటే చిన్న వైలేషన్ అయితే మన డిపార్ట్మెంట్కి రెఫర్ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఇది ప్రస్తుతం మెడికల్ షాపులకు సంబంధించి చాలా రాజమండ్రిలో పదుల సంఖ్యలో మెడికల్ షాపులు ఉంటాయి. మేజర్గా దొరకనటువంటి మెడిసిన్ కూడా రాజమండ్రి దేవి చౌక్లో దొరుకుతుంది అనేది ఒకటి. ఇది స్థానికంగా డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన సిబ్బంది అవన్నీ అంటే అందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది, అది కూడా చెక్ చేస్తున్నారు. మేడం ఉదయం నుంచి ఈ చెకింగ్ చేస్తారు మందుల షాపులకు సంబంధించి. అవునండి, వయాగ్రా టాబ్లెట్లు, అబార్షన్ కిట్స్కి సంబంధించి అన్ని వెరిఫై చేస్తున్నాం. షాప్స్ స్టాక్స్ అవి ఉంటే వాటి బిల్లు మీద కొన్నారా, వితౌట్ బిల్ కొన్నారా లేదని చూస్తాం. అంటే ఇవి సీక్రెట్గా విక్రయిస్తున్నారు మేడం. చాలా చోట్ల బయట నుంచి ఎవరైతే కస్టమర్ నిలబెట్టి బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అది బయట పెడుతున్నారు, లేదంటే ఫ్రిడ్జ్లో దాస్తున్నారు. మరి దాన్ని ఎలాగా మీరు అయితే బిల్లు లేకుండా కొంటారో వాళ్ళు ఇలాంటివి చేస్తారండి. విత్ బిల్ ఇప్పుడు అపోలో ఉంది, వీళ్ళకి బిల్తోనే వచ్చాయి. వీళ్ళు ఆన్ ప్రిస్క్రిప్షన్ అమ్ముతారు. ఎవరైతే బిల్ లేకుండా కొన్నారో మీరు చెప్పినట్టు దాచి అది రాత్రి మాటలు అమ్మడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి ఉంటే ప్రాసిక్యూషన్ లాంచ్ చేస్తారు సార్. మీ తనిఖీలు ఎలా ఉంటాయి మేడం? అంటే మెడికల్ షాప్ సంబంధించినటువంటి మీ అధికారులు, డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎలాంటి తనిఖీలు చేస్తారు? మాకు మంత్లీ టార్గెట్స్ ఉంటాయని ఫ్రీక్వెంట్గా డైలీ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి కూడా డ్రైవ్స్ పెడతా ఉంటాం. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్లో కూడా వెరిఫై చేస్తాం. రైట్, ఇది ఏదైతే డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే, వాళ్ళు ఇచ్చిన ఎంజీ ప్రకారం మాత్రమే టాబ్లెట్లు తీసుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది మెడికల్ షాప్, అందరూ కాకుండా కొంతమంది మెడికల్ షాపుల యాజమాన్యాలు మాత్రం బయట నుంచి తేవడం, బిల్లు లేకుండా ఉన్నటువంటి మెడిసిన్ ఆ రకంగా ఎక్కువ ధరకు అమ్మడం, లేదంటే దాంతో క్యాష్ చేసుకుంటున్నట్టు కొన్ని మెడికల్ షాపులు. ఈరోజు రాజమండ్రిలో పలు మెడికల్ షాపులను కూడా డ్రగ్ కంట్రోల్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. టీవీ9 ఉదయం నుంచి కూడా వరుస కథనాల నేపథ్యంలో మెడికల్ షాపులు కొన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీక్లీతో పాటు మంత్లీ పాటు టార్గెట్ల ప్రకారం మెడికల్ షాపుల్లో తనిఖీలు ఉంటాయనేది అధికారులు అయితే చెప్తున్నారు. కన్వర్సన్ రసూల్తో కలిసి సత్య, టీవీ9 దేవి చౌక్ నుంచి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.